దేవునికి స్తోత్రం. దేవుని ఘనమైన నామముకు మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు పుణ్య దివ్య నామమును బట్టి మీకు అందరికీ నా యొక్క ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మరొక మారు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి, ఆయన దివ్యమైన మాటలు, ఆ యొక్క జీవాహారమును మనకు ఆయన అనుగ్రహించిన విధమును బట్టి మన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం ఈరోజు ధ్యానాంశంగా మనం ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 6వ అధ్యాయం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగబడెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల రాజా, ప్రేమగల తండ్రి, మా యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనాలైన తండ్రి యేసయ్య. ఇదిగోనైనా తండ్రి, నీ యొక్క జీవాహారాన్ని తండ్రి యేసయ్య, నీ యొక్క వాక్యము నా ప్రభావ మేము ధ్యానించుకొని చుండగా నా తండ్రి మాకు కావలసిన జ్ఞానము దయచే నా ప్రభా. వినుచున్న వారు కూడా తండ్రి యేసయ్య తమ జీవితంలో ఈ వాక్యం ద్వారా తండ్రి వారు కూడా ఆశీర్వాదమును ఆదరణ పొందినట్లుగా తండ్రి నన్ను నీ సులువు మాటను మరుగుపరిచి నైనా తండ్రి నన్ను నీ నోటి పోరగా వాడుకొని మీ ప్రియులందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసు క్రీస్తు పుణ్య దివ్య నామమును బట్టి పాపినే ప్రతిమాని వేడుకొంచిన నా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగంలో మనకు ఒక పదము, కీలకమైన పదం కనపడుచున్నదండి, సందేహము. ఈ సందేహము అనే దానిపైన మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. సందేహం అనేది సైతాను యొక్క, అపవాది యొక్క ఒక కుయుక్తి, వాని యొక్క తంత్రం, వాని యొక్క అగ్నిబాణం. సాధారణంగా మనుష్యుల్లో వాడు ఈ యొక్క అనుమానము, సందేహము, మన నిరాశ, ఇటువంటి భయంకరమైన ఆ యొక్క అపోహలను మన తలంపులలో చొప్పించి మనము వాక్యం పైన కూడా విశ్వాసం ఉంచలేక సందేహిస్తూ అవిశ్వాసులుగా మిగిలిపోతున్నామండి. ఇది చాలా భయంకరమైన పాపం. సందేహం అనేది చాలా భయంకరమైన పాపం అండి. అవిశ్వాసమైనా కానీ, మరి నిరాశ అయినా కానీ, ఈ యొక్క అనుమానమైనా కానీ, మనము వాక్యం చదువుతున్నప్పుడు కానీ మనము మన జీవితంలో దేవుడు క్రియ చేయగలడు అని మనం విశ్వసించాలి. అంతేగాని అవిశ్వాసంతో మనము ఇది జరుగునా, మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఇది జరుగునా అనే అనుమానం మనం పెట్టుకోకూడదు. తప్పకుండా నా తండ్రి దీన్ని నెరవేరుస్తాడు, తప్పకుండా ఇది జరుగుతుంది అని మనము విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో మనం ఆ ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా దానికి ఫలితము దేవుడు మనకు ఆ యొక్క ఫలితాన్ని అందిస్తాడు. అంతేగాని మనమే సందేహిస్తూ ఇది జరుగునా, ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేసినట్టయితే ఎటువంటి ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు. దేవుడు ఆ మనవిని ఆలకించడు. దేవుడు ఆ యొక్క అవిశ్వాసాన్ని ఆయన మెచ్చుకొనడు. కాబట్టి మనం సందేహం లేకుండా దేవుని మనము విశ్వాసంతో అడగాలి. చూడండి, మీకు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు కనబడతాయి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. తప్పకుండా ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. తప్పకుండా ప్రభువు ఇవి మనకు అనుగ్రహిస్తాడు. ఈ సమస్య నుంచి మనల్ని బయటపడేస్తాడు. ఈ అనారోగ్యం నుంచి మన దేవుడు తప్పిస్తాడు. ఈ ఆర్థిక సమస్య నుంచి మన దేవుడు మనల్ని తప్పిస్తాడని మనము విశ్వాసంతో, ఇది దేవుడు చేస్తాడని మనం విశ్వాసంతో అడిగినప్పుడు తప్పకుండా అవి అతనికి దొరుకుతుంది. అంతేగాని సందేహిస్తూ చేసినట్టయితే తప్పకుండా అవి దొరకవు అనేసి మీకు యాకోబు పత్రికలో కనబడింది. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనను దొరుకుని తలంచుకొనరాదు. ద్విమనస్కులుగా ఉండకూడదు. ఇటొక కాలు అటొక కాలు పెట్టి జీవించకూడదు. ఇది జరుగుతుందా జరగదా అని అనుమానం మనం పెట్టుకోకూడదు.
ఖచ్చితంగా మనకు జరుగుతుంది, జరిగి తీరుతుంది అనే ఒక బలమైన విశ్వాసం కలిగి జీవించినట్లయితే మన జీవితంలో మనము అద్భుతాలు చూస్తాం. అద్భుతాలు ఎందుకనగా మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా ఆయన నెరవేర్చాడు కనుక. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసంతో మనము ఆ నమ్మకం లేకుండా జీవించకూడదు, మరియు సందేహపడకూడదు. ముఖ్యంగా సందేహపడకూడదు. చూడండి, మీకు బైబిల్ గ్రంథంలో సందేహపడిన వారు కొంతమంది యేసయ్యతో పాటు 3.5 సంవత్సరముల పాటు ఆయన యొక్క పరిచర్యలో, సువార్త పరిచర్యలో అనేక అద్భుతాలు చూసినారు, అనేక స్వస్థతలు చూసినారు, ఈ చనిపోయిన వారు లేపబడిన చూసినారు. మరి యేసయ్య సముద్రంపై నడుచుచున్నప్పుడు ఆయన వారు చూస్తున్నారు. ఆయన సముద్రమును గాలిని గద్దించినప్పుడు అవి అనపబడడం వాళ్ళకు చూసినారు. మరి ఇంకా అనేకము ఆయన నోటి మాట వలన ఏదైనా ఒక మాట బయటకు వచ్చిందంటే అది అలాగా జరుగుతూ ఉండడము. వారు అనేక సందర్భాల్లో స్వస్థతలు అన్నీ చూసినా కానీ విశ్వాసంలోనే, ఇంకా విశ్వాసంలోనే ఆ యొక్క శిష్యుల్లో కూడా మనం చూస్తున్నామండి. 3.5 సంవత్సరాల పాటు ఆ సృష్టికర్తతో నడిచిన వీరే నమ్మలేకపోతున్నారే, ఇంకా మన పరిస్థితులు ఎలా ఉంటుందండి? సైతాను అపవాది తప్పకుండా వాడు మనలో మన తలంపుల్లో వాని యొక్క ఆ యొక్క సందేహాన్ని చొప్పింపచేసి మనల్ని వాడు దిమనస్కులుగా చేసేస్తున్నాడు. కాబట్టి మనం ప్రభువు దగ్గర, మన పాదముల దగ్గర, ప్రభు పాదముల దగ్గర మనం వేడుకోవాల్సింది, నైనా నాకు అపనమ్మకమకుండా నాకు సహాయం చేయనా తండ్రి, సందేహపడకుండా నాకు సహాయం చేయనా తండ్రి, అవిశ్వాసంతో మిగిలిపోకుండా నాకు సహాయం చేయనా తండ్రి అనేసి మనము దేవుణ్ణి అలాంటి ప్రార్థన చేయాలి. ఎందుకనగా మనకు ఏమి కావాలనో, ఏ సమయంలో ఏది కావాలనో ప్రతి ఒక్కటి ఆయన తెలుసు. కాబట్టి మనం తప్పకుండా ఆ యొక్క సందేహాన్ని విడిచిపెట్టి ప్రభువును మనం మనస్ఫూర్తిగా, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ఆయన నమ్మినట్టయితే మనం అద్భుతాలు చూస్తున్నాం. చూడండి, యేసయ్య సిలువ మానుపై మరణించి 3వ రోజు పునరుత్థానుడై ఆయన పునరుత్థానుడైనాడు. ఆదివారం రోజు ఈ యొక్క శిష్యులు ఎప్పుడైతే యేసయ్యను గెత్సేమనే తోటలో ఆ యొక్క రోమా సైనికులు ఆయన బంధించినారో, వీరేం చేసినారు, అక్కడి నుంచి పారిపోయి ఒక గదిలోనికి వెళ్ళి వాళ్ళు తలుపులు మూసుకొని భయపడి అక్కడ దాక్కుని ఉంటున్నారు. యేసయ్య సిలువ మాను దగ్గర ఒక్క యోహాను మాత్రమే, తాను ప్రేమించిన యొక్క యోహాను మాత్రమే అక్కడ ఉన్నాడు. కానీ వేరే ఎవ్వరు సిలువ మాను దగ్గర లేదు. అందరూ పారిపోయినారు. ఎక్కడో దూరం నుంచి జరిగిన సంగతులని చూచినారు. తర్వాత యేసయ్య సిలువ మానుపై మనందరి పాపముల కొరకు ఆయన మరణించిన తర్వాత వీరందరూ వెళ్ళి ఒక గదిలో తలుపులు మూసుకొని వాళ్ళు భయపడి దాక్కున్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఆ యొక్క సాయంత్రం యేసయ్య పునరుత్థానుడైన ఆ యొక్క ఆదివారపు సాయంకాలమున యేసయ్య శిష్యులు అనగా 11 మంది, యూదా గారు చనిపోయినారు. మిగతా తోమా గారు ఈ మొదటిసారి యేసయ్య ఆ యొక్క గదిలోనికి ప్రత్యక్షమైనప్పుడు తోమా గారు అక్కడ లేరు. మిగతా 10 మంది శిష్యులు ఆ యొక్క గదిలో వాళ్ళు భయపడి దాక్కున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు చదివినట్టయితే ఈ మాటలన్నీ మనకు అక్కడ కనబడతాయి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. శిష్యులందరూ భయపడి ఆ యొక్క గదిలో వారు భయపడి గదిలో వారు దాక్కున్నప్పుడు యేసయ్య వేసిన తలుపులు వేసినట్టు ఉండగానే ఆయన వారి మధ్యలో ప్రత్యక్షమైనట్లుగా మన వాక్యంలో చూస్తున్నామండి. ఆయన అద్భుతకరుడు. వారి యొక్క ఆ గది తలుపులు మూసి ఉన్నా కానీ వారి మధ్య నిలిచి మొట్టమొదటిగా మీకు సమాధానం కలుగునుగాక. అది వరకు శిష్యులు భయపడిపోయి ఉంటున్నారు. మనల్ని కూడా పట్టి చంపేస్తారేమో, యేసయ్యతో పాటు మనం కూడా ఇన్ని సంవత్సరాలు మనం ఆయనతో పాటు తిరిగినామే, ప్రజలందరికీ, రోమా ప్రభుత్వం వాళ్ళకి, పరిసయ్యులకి, వీరందరికీ మనం తెలిసే ఉంటున్నాము, మనల్ని కూడా వాళ్ళు చంపేస్తారేమో అని భయపడి అసమాధానంతో భయం కంపితులై వాళ్ళు భయభ్రాంతులై వాళ్ళ గదిలో వారు దాక్కున్నప్పుడు యేసయ్య వారి మధ్య నుంచి మొట్టమొదటిగా వారికి మీకు సమాధానం కలుగునుగాక, వారి హృదయాన్ని ఆయన మొట్టమొదటిగా స్థిరపరిచినాడు. తర్వాత 20వ వచనంలో చూసినట్టయితే ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అంతవరకు వాళ్ళు కూడా సందేహిస్తూనే ఉన్నారు.
అపనమ్మకంతోనే ఉన్నారు. ఆయన యేసయ్య వారికి రుజువు చూపించుకోవాల్సి వచ్చింది. ఆయన గాయపడిన హస్తములు, ఆ గాయపడిన పాదములు, ఆ పక్కలో పల్లెపు పోటు, ఇవన్నీ వారికి చూపించినప్పుడు నిజముగా యేసు ప్రభువే మన మధ్యకి వచ్చి ఉంటున్నారని ఆయన చూచి వారు సంతోషించినారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. తరువాత ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. యేసయ్య వారి పైన తన ఊపిరి ఊదుచున్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుడి. మీరు పరిశుద్ధాత్మను వరమును పొందినప్పుడు మీరు బలము నొందెదరు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మొట్టమొదటిగా కృంగిపోయిన శిష్యులకు ఆయన శక్తిని అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన వారి పైన అనుగ్రహిస్తున్నాడు. మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండని వారితో చెప్పాను. యేసయ్య వారికి ఇస్తున్న మరొక బహుమానం ఏమంటే, మీరు ఎవరి పాపములను అయితే క్షమింతురో ఆ పాపములు క్షమింపబడును, మరి ఎవరి పాపములు మీరు ఉండనిత్తురో ఆ పాపములు ఉండనిత్తురు అనేసి ఆయన తన శిష్యులకు ఆ యొక్క వరాన్ని అందిస్తున్నాడండి. ఆయన శిష్యులకే కాదు, యేసయ్యను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పాపములను క్షమించే అధికారమును దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. మీరు యేసయ్య కూడా ఆ యొక్క పక్షవాయు గల వారితో పాపములు క్షమింపబడి ఉండవని చెప్పినప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఆయన పైన మండిపడి పాపములు క్షమించడానికి నీవెవరు దేవుడికి మాత్రమే కదా అధికారం ఉందన్నప్పుడు ఆయన పాపములు క్షమించడానికి కూడా నాకు అధికారం కలదనేసి ప్రభువు అక్కడ చెప్పి ఉంటున్నాడు. కాబట్టి యేసయ్యకు పాపాలు క్షమించే అధికారం కలిగి ఉంటుంది. ఆయన బిడ్డలు కూడా మనం కూడా ఇతరుల పాపములు బట్టి మనం వారి కొరకు ప్రార్థన చేసినట్టయితే దేవుడు వారి పాపాలను కూడా క్షమిస్తాడు. కాబట్టి మనం కూడా మన దగ్గరకు వచ్చే వారి కొరకు మొట్టమొదటిగా వారి పాపముల కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే వారు ఆ పాపము నుండి వారు విడుదల పొందినప్పుడు మాత్రమే వారు అనుభవిస్తున్న ఆ శోధనలో నుండి కావచ్చు, అనారోగ్యంలో నుండి కావచ్చు, మరి దేని నుండినా కావచ్చు, వారు విడుదల పొందుతారనేసి మనకు తెలియజేస్తున్నారు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి చదివినట్టయితే, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. క్లియర్గా మనకు వాక్యంలో ఇక్కడ మనకు 15వ వచనంలో కనబడుతున్నది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే ఆ పాపములు క్షమింపబడును. ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, మొట్టమొదటిగా పాపములు క్షమింపబడాలి. పాపములు క్షమింపబడిన తరువాతనే మిగతా ఆ యొక్క అనారోగ్యం కావచ్చు, ఆ యొక్క అస్వస్థతలు కావచ్చు, ఇవన్నీ కూడా తర్వాత స్వస్థపడతాం. మొట్టమొదటిగా మన పాపములు మనం ఒప్పుకోవాలి. మీకు యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడు కనుక మన యొక్క సమస్త పాపముల నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి మొట్టమొదటిగా మనం అందరము ఆయన పాద సన్నిధిలో పాపములు ఒప్పుకోవాలి. ఇక్కడ కూడా శిష్యులతో ప్రభువు సెలవిస్తున్నాడు, పాపములు ఒప్పుకొని చేయాలి అని ప్రభువు మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ మొదటిసారి ప్రభువు ఆ గదిలో వారు దాక్కున్నప్పుడు ప్రత్యక్షమైనప్పుడు 10 మంది శిష్యులు ఉన్నారు, కానీ తోమా అక్కడ లేడు. తోమా గారు అక్కడ లేడు. కానీ మరలా తోమా, ఇవి జరిగిన తర్వాత తోమా ఆ గదిలోనికి వచ్చినప్పుడు జరిగిన సంగతులన్నీ ఆ శిష్యులు వారికి వివరించినప్పుడు ఆయన అవిశ్వాసం చూపించుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 24-25 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, నేనాయన చేతులలో మేకులు గుర్తులను చూచి
నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి అతని ప్రక్కలో ఉంచితే గాని నేను నమ్మననేసి వారితో చెప్పాడు. ఎంత అవిశ్వాసం, ఎంత అవిశ్వాసం! 3.5 సంవత్సరముల పాటు యేసయ్యతో పాటు తిరిగినారు. ఆయన చేసిన అనేక స్వస్థతలు చూసినారు. అందులో తోమా కూడా ఉన్నాడు. ప్రభువు తన పరిచర్యలో భాగంగా ఆయన చెప్పుతూనే ఉన్నాడు, ఇదిగో నేను ప్రధాన యాజకుల యొద్దకును యెరూషలేముకు వెళ్ళిపోవచ్చున్నాను. ప్రధాన యాజకుల యొద్దకును పరిసర యొద్దకును వారి చేతికి నేను సైనికుల చేతికి అప్పగింపబడి, ఇదిగో అందరి పాపముల కొరకు నేను శిలువమానుపై మరణించి మరలా నేను 3వ దినం తిరిగి లేస్తాను, తిరిగి నేను పునరుత్థానమైతానని ప్రభువు అనేక మార్లు చెప్పినా కానీ వీరు ఆ మాటలన్నీ మర్చిపోయినారు. వీరి మాటలన్నీ మర్చిపోయినారు. మీరు మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలో చూసినట్టయితే మీకు ఆ మాటలన్నీ కనబడతాయి. మరి యేసయ్య అన్నిసార్లు వారితో చెప్పినా కానీ వారందరూ భయపడిపోయినారు. ప్రభువు మరలా 3వ రోజు తిరిగి లేస్తాడు. ఎందుకనగా అది వరకు ఎవరు మరణాన్ని జయించి లేచిన వాడు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరండి. మరణాన్ని జయించిన వాడు ఎవ్వరు లేరు. కనుక అందుకనే శిష్యులు కూడా వీరు యేసయ్య కూడా మరణాన్ని జయించలేడేమో అని అవిశ్వాసంతో ఉన్నారు. కానీ యేసయ్య అనేక మందిని, ఆ యొక్క నాయని విధవరాలు కుమారుని కావచ్చు, యాయీరు కుమార్తెని కావచ్చు, లాజరుని కావచ్చు, ఆయన వారిని సజీవుడిగా, మృతులైన వారిని సజీవుడిగా లేపినా కానీ వీరు విశ్వాసం కనపరచలేకపోతున్నారు. తోమా అయితే మరొక అడుగు ముందుకేసి నేను నమ్మను, ఆయనను నా కన్నులారా చూచి ఆయన చేతుల్లో ఆ గాయాల్లో నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నిలబడి ఆయన ప్రక్కలో చేతులు ఉంచితేనే కానీ నేను నమ్మనంటున్నాడు తోమా గారు. మరి ఇవి జరిగిన తర్వాత సరిగ్గా 8 దినముల తర్వాత అదే గదిలో మీరు అక్కడ దాక్కుని ఉన్నప్పుడు ఈసారి తోమా కూడా వారితో పాటు ఉన్నారు. అనగా 11 మంది శిష్యులు అక్కడ ఉంటున్నారు. యేసయ్య మరొక్క మారు వేసిన తలుపు వేసినట్టు ఉండగానే ఆయన వారి మధ్య నిలిచి ఆయన మీకు సమాధానం కలుగును గాక అనేసి మరలా ఆయన పలుకుచున్నాడు. పలుకుచు తోమాతో చూచి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చూసినట్టయితే, తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివిగా ఉండుము అనెను. చూడు ఇదిగో నా గాయంలో నీ వ్రేలు పెట్టి చూడు, నేను నజరైన యేసును, మీరు వెంబడించిన యేసు నేనే అనేసి ఆయన తన రుజువులు చూపిస్తున్నాడు, ఆ గాయాలు చూపిస్తున్నాడు. తోమా ఆ మాటకు బాధపడుతున్నాడండి. యేసు మరలా ఆయనతో అంటున్నాడు. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అంటున్నాడు. తోమా ఎంతగానో బాధపడ్డాడు. అయ్యో నేను ప్రభువును విశ్వసించలేకపోయినానే, నేను ఎంత తప్పు చేసినాను అనేసి తోమా తనలో తాను బాధపడుచున్నాడు. యేసు ఆయనను చూచి నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మి వారు ధన్యులని అతనితో చెప్పాను. వారందరూ యేసయ్యను చూచినారు, తమ కన్నులతో వారు చూచినారు, తమ కన్నులతో వారిని యేసయ్య వారు తాకినారు. యేసయ్య నడిచిన అడుగుజాడలో వారు నడిచినారు. యేసయ్య చేసిన అద్భుతాలు వాళ్ళు ప్రత్యక్షంగా చూచినారు. కానీ చూడకుండా విశ్వసించిన వారు మరీ ధన్యులు. అనగా నీవు నేను ఇది వరకు యేసయ్యను మనము మన యొక్క కన్నులతో మనం చూడలేదు. కానీ ఆయన వాక్యంలో ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రేమను, మనం ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని మనం వాక్యంలో చూస్తున్నాము. మనం వాక్యంలో చూసి ఆయన నమ్ముచున్నాము. మనము ఆ శిష్యుల కన్నా మరి ధన్యులమని మనం చెప్పుకోవడానికి దేవుడు మనకి ఒక అవకాశం వాక్యం ద్వారా అందించుతున్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూడండి, యేసయ్య తను పునరుత్థానుడైన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన ఆ యొక్క శిష్యులు అంతకు ముందు వరకు వారి జీవితాలు ఒక రకంగా ఉన్నది. యేసయ్య పునరుత్థానం తర్వాత, అనగా మరణాన్ని జయించి లేచిన తర్వాత వారి జీవితాలే మారిపోయిందని. ఇదే అనుమానపడిన తోమా, ఇదే సందేహించిన తోమా భారతదేశానికి వచ్చినాడు. 40 సంవత్సరాల పాటు ఆయన సువార్త పరిచర్య చేసినాడు. అనేక మందిని ప్రభువు వైపు తిప్పినాడు. అంత మాత్రమే కాకుండా ఇదే గడ్డ పైన చెన్నై అనే ప్రాంతంలో ఆయన హతసాక్షిగా మారిపోయినాడు. ఎలా జరిగింది ఇంత అద్భుతాలు? ఎలా జరిగిందంటే యేసయ్య యొక్క పునరుత్థాన బలము
వారిని బలపరిచింది. అవిశ్వాసంతో సందేహిస్తున్న వారిలో ఈ యొక్క పునరుత్థాన బలము వారిని బలవంతులుగా చేసింది. క్రీస్తుకు హతసాక్షులుగా మారిపోయినట్లుగా వారి యొక్క జీవితాలే మారిపోయినది. 12 శిష్యులు, ఏ ఒక్కరు యొక్క యోహాను తప్ప మిగతా 11 హతసాక్షులైపోయినారండి. ఒక్కొక్కరు అతి భయంకరమైన వేదనకరమైన మరణంతో వాళ్ళు చనిపోయినారండి, హతసాక్షులుగా మారబడ్డారండి. అది క్రీస్తు యొక్క పునరుత్థానంలోని బలము. పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో ఈ యొక్క కలిగిన బలము వారిని అంత బలమైన విశ్వాసులుగా తీర్చిదిద్దండి. మీకు 1 పేతురు 1 అధ్యాయం 8-9 వచనాలు చూసినట్లయితే మరొక శ్రేష్టమైన మాట కనబడుతుంది. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సత్యము కాని మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. మనం ఆయనను చూడకున్నా కానీ ఆయన పైన విశ్వసిస్తూ ఆ యొక్క మహిమాయుక్తమైన సత్యము కాని మహిమాయుక్తమైన సంతోషం గలవారమై మనం ఆనందించుచున్నామనేసి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు, వాక్యం తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభు పైన మనము సందేహపడకూడదు. ప్రభు పైన మనము విశ్వాసం కలిగి జీవించాలనేసి ప్రభువు నుండి ఆయన కోరుకుంటున్నాడు. మరి తోమ గారి చరిత్ర ఇలా ఉన్నది. యేసయ్య తన పరిచర్య చేసిన సందర్భంలో పేతురు కూడా ఆయన సందేహపడినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త మీకు నేను టూకీగా వివరించిన ఆ యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. పేతురుతో ఈ మాట ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేతురుతో అంటున్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అనేసి ఆయనతో మాట్లాడుతున్నాడు. జరిగిన విషయం మనం ఆలోచన చేసినట్టయితే, యేసయ్య ఆ రోజు సాయంత్రం తన చుట్టూ ఉన్న జనసమూహములను వారిని పంపివేసి తన శిష్యులను మీరు అద్దరికి వెళ్ళండి అని వారిని బలవంతం చేసి ఆ 12 మంది శిష్యుల్ని ఒక పడవ ఎక్కించి వారిని పంపివేసి ఈయన ఏకాంతంగా కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళిపోయాడు. యేసయ్యకు పగలంతా సువార్త పరిచర్య చేస్తూ రాత్రి సమయాల్లో ఆయన ఒంటరిగా ఉంటూ తన తండ్రికి మొరపెట్టుచూ ఉండేవాడు, ప్రార్థనలో గడిపేవాడు. ముఖ్యంగా మనకు కూడా ఈ యొక్క ప్రార్థన జీవితం అనేది అతి ముఖ్యమైనదండి. మీకు ఒంటరిగా ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకోవాలి. ఏకాంతంగా మనం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. మరి శిష్యులను ఆ రోజు సాయంత్రము వారిని గలిలే సముద్రంలో అద్దరికి వెళ్ళమని యేసయ్య పంపివేసి ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క గలిలే సముద్రము 21 కిలోమీటర్ల పొడవు మరి 11 కిలోమీటర్ల వెడల్పుతో ఒక చిన్న సరస్సు, అంటే పెద్ద సముద్రం అయితే కాదు కానీ ఒక చిన్న సరస్సుగా ఉంటుంది. అది అక్కడ ఆ యొక్క గలిలయ సరస్సు ఈ యొక్క 12 మంది శిష్యులకు బాగా సుపరిచితం. ఎందుకనగా పేతురు కానీ, అంద్రేయ కానీ, యాకోబు కానీ, యోహాను కానీ వీరందరూ జాలరులే. వీరందరూ అదే గలిలయ సముద్రంలో వారు చేపలు పట్టుకుంటూ తమ జీవితాన్ని వారు కొనసాగించిన వారే. వారు ఆ యొక్క గలిలయ సముద్రంలో పడవలో వాళ్ళు ప్రయాణం సాగిస్తూ వారు 4వ జాము అయ్యేసరికి కూడా వారు ఇంకా మధ్యలోనే, సముద్రం యొక్క మధ్యలోనే ఉంటారు. ఎందుకనగా ఒక భయంకరమైన గాలి తుఫాను రేగి ఆ యొక్క అలల చేత ఆ యొక్క పడవను కొట్టుకుంటున్నప్పుడు ఆ యొక్క పడవను వాళ్ళు నడపలేక అతి కష్టం పైన వాళ్ళు తెట్లు వేసినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మత్తయి రాసిన వార్త 14వ అధ్యాయం 24-25 వచనాలు చూసినట్లయితే, అప్పటికి ఆ తోనె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురునందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చాను. చూడండి, 4వ జాము అంటే వారికి యూదులకు 6 నుంచి 9 వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు 2వ జాము, మరి 12 గంటల నుంచి 3 గంటల వరకు 3వ జాము, 4 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాముగా మనం చూస్తాం. అనగా 4 జాములు అనగా సుమారు వారు తెల్లవారి ఉదయం 4 గంటలు అవుతున్నా కానీ 4 గంటల ప్రాంతంలో కూడా వారు ఇంకా సముద్రం మధ్యలోనే ఉంటున్నారు.
ఆ యొక్క 20 కిలోమీటర్ల యొక్క దూరాన్ని 11 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడం వాళ్ళకు పెద్ద కష్టమైన పని కాదు. కానీ అంత భయంకరమైన గాలి వారిపైన దాడి చేస్తున్నప్పుడు వారు కష్టంతో తెట్లు వేస్తున్నారు. అదే సమయంలో యేసయ్య నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎంత అద్భుతం చూడండి. ఆయన యొక్క అద్భుతాల్లో ఇది ఒక అద్భుతమైన సంఘటన. చూడండి, మీకు ఆయన యొక్క బలమును మనం ఆలోచన చేసినట్లయితే, మీకు యోబు గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలోని ప్రవచనం చొప్పున, ఆయన ఒక్కడే ఆకాశ మండలను విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద నడుచుచున్నవాడు. ఆయన సముద్ర తరంగముల మీద నడుచుచున్నవాడు ఆయన మన ప్రభు. అంతటి మహిమ కలిగిన దేవుడు. ఆయన ప్రకృతి ఆయనకు లోబడుతుంది, సముద్రం కూడా ఆయన ప్రాణాల కింద అవి లోబడుచున్నది. మరి ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు వారిని చూచి తొందరపడి భూతము వచ్చుచున్నదని వారు భయపడినప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు భయపడకుడి, ధైర్యము తెచ్చుకునుడి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడి, నేను భూతం కాదు, నేనే భయపడకుని వారితో చెప్పగా, పేతురు వెంటనే, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్లపై నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మన్నప్పుడు ప్రభువు పేతురుని రమ్మంటున్నాడు. ఈ ప్రపంచంలో యేసయ్య నీటిపైన నడిచినాడు. తర్వాత నీటిపైన నడిచిన ఒకే ఒక్క మానవుడు పేతురు మాత్రమే నీళ్లపైన కొద్ది దూరం నడిచినాడు. ఆయన రమ్మనగానే ధోని దిగి వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. పేతురు యేసయ్య వైపు చూస్తున్నంతసేపు ఆయన నీటిపైన నడుస్తూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఆయన చుట్టుపక్కల చూసినాడో, ఆ యొక్క భయంకరమైన గాలి, ఆ భయంకరమైన నీళ్లను యొక్క సముద్రంను ఉప్పొంగుచున్న సముద్రం చూచినాడో, వెంటనే పేతురు మునిగిపోతున్నాడు. మనము కూడా యేసయ్య వైపు చూస్తున్నంతసేపు మనం కూడా ధైర్యంగా, మనం కూడా ముందుకు, మనం పరిశుద్ధమైన పవిత్రమైన జీవితంతో ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడైతే లోకమును చూసినప్పుడు మనం కూడా అవిశ్వాసంలోను, సందేహంలో పడిపోవడానికి మనకు లౌకిక భయంకరమైన పరిస్థితి లోకానికి కల్పిస్తుంది. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అడిగిన. ఎప్పుడైతే మునిగిపోచిన పేతురును అతను చేయి పట్టుకొని పైకి లేపినాడో, పేతురు మరలా వారిద్దరూ కలిసి ధోనిలో వారు ప్రవేశించినప్పుడు ఆ భయంకరమైన గాలి, ఆ యొక్క భయంకరమైన అవన్నీ అణిగిపోయి మరలా నిమ్మలంగా అయిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. పేతురు కూడా యేసయ్యను చూచినంతసేపు అతడు ఆ యొక్క అద్భుతాన్ని చూసినాడు. కానీ ఎప్పుడైతే సందేహపడ్డాడో, ఎప్పుడైతే చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినాడో, అతడు కూడా మునిగిపోవడం ప్రారంభించినాడు. కాబట్టి మన జీవితంలో కూడా విశ్వాస యాత్రలో మనము సందేహపడకూడదు, అవిశ్వాసంతో ఉండకూడదు, అనుమానాలు పెట్టుకుని జీవించకూడదు. ప్రభు వైపు చూచే విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడమంటున్నాడు. అదే అంటున్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వలె ఆవరించి ఉండగా, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టినట్లుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ముందుంచిన పందెపు రంగంలో మనము ఓపికతో పరిగెత్తాలనేసి ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. అంతేగాని ప్రతినిత్యము సందేహపడదు, ప్రతినిత్యము అనుమానాలు పడచ్చు, ప్రతినిత్యము మనము భయపడిపోవచ్చు. మనము లోకం వైపు చూసినట్టయితే మనం కూడా ఈ యొక్క లోకయాత్రలో మునిగిపోయే పరిస్థితిలో వెళ్ళిపోతాం. కాబట్టి యేసయ్యను చూద్దాం, సందేహమును తీసివేద్దాం, మరి అనుమానాన్ని తీసివేద్దాం, అపోహలను తీసివేద్దాం. ఈ సందేహం ఎంత భయంకరమైనదంటే, కుటుంబ జీవితాల్లో కూడా ఈ యొక్క అనుమానము అనే యొక్క బీజంగా మనిషి జీవితంలో పడిందంటే, భర్త పైన భార్య హృదయంలో అనుమానం అనే బీజము పడినట్టయితే, లేక భార్య పైన భర్తకు అనుమానం అనే బీజము, సందేహం అనే బీజం పడినట్టయితే, ఆ సంసారాలు కూడా భయంకరమైన పరిస్థితుల్లో, ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ కలహాలు, గొడవలు, గందరగోళాలతో వారి జీవితాల్లో నెమ్మది, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా వారు ఎల్లప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. వీటన్నిటికీ కారణము సందేహం అనే భయంకరమైన జబ్బు. ఇది జబ్బు. సందేహము కానీ, అనుమానం కానీ భయంకరమైన జబ్బు అండి.
మానసిక జబ్బులు ఇవన్నీ మానసిక జబ్బులు ఒక్కసారిగా మనిషి హృదయంలో తలంపులో ఇవి ప్రవేశించినట్టయితే దాన్ని దూరం చేసుకోవాలంటే మనం ఎంతగానో ప్రార్థనలో పోరాడాలి. కాబట్టి మనం ఆ సందేహానికి తావివ్వకుండా, అనుమానానికి తావివ్వకుండా మనం యేసయ్య వైపు చూద్దాం. యేసయ్యను మన యొక్క పూర్ణ విశ్వాసంతో యేసయ్యను మనము ఆరాధిద్దాం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. కాబట్టి దేవుని పట్ల మనం విశ్వాసంతో జీవిద్దాం. మన జీవితాల నుండి ఆ యొక్క సందేహాన్ని తరిమివేద్దాం. దేవుని కొద్ది మాటలు దీవించి నడిపించును గాక. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్.